పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు మనుషుల్ని ఎలాగ కబలించేవాడో, ఎలాగ నరమాంసం తినేవాడో తెలుసా? వాడు మనుషుల్ని కళ్ళలో కళ్ళు పెట్టి తేనిపార చూసేవాడు. చూస్తే వాళ్ళు మూర్ఛ పొందేవారు. మూర్ఛ పొంది వాళ్ళని కమలించేవాడు. ఎందుకంటే వాడికి ఆ వరం ఉంది. అయితే ఒకసారి బొట్టు పెట్టుకున్న ఒక వ్యక్తిని అలాగ కళ్ళలో కళ్ళు పెట్టి తేనిపార చూశాడు. వాడు మూర్చపోలేదు. ఎందుకంటే వాడి రాక్షసుడి దృష్టి శక్తిని ఆ బొట్టు పని చేయకుండా చేసింది. మీకు ఒక విషయం చెప్పాలా? చేతబడి చేసేవాళ్ళు ఉంటారు కదా, చేతబడి చేసే వాళ్ళ దృష్టి శక్తి మనకు తగలకుండా ఉండాలంటే మనం బొట్టు పెట్టుకుంటే ఆ శక్తి మనకి తగలదు. కాబట్టి సిల్లంగి చేతబడి వాటి నుంచి కాపాడుకోవాలంటే మనం బొట్టు పెట్టుకోవాలి. అలాగే అందరి కళ్ళు ఒకలాగుండవు. నరుడి కన్ను చాలా భయంకరమైనది. నలుడి కన్నుతో సోకితే నల్లరాయన బద్దలేసిపోద్ది అంటారు. కొంతమంది కళ్ళు మంచివి కాదు. మనం బొట్టు పెట్టుకుంటే ఆ కళ్ళు మనకి చెడు చేయకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి మనం బొట్టు పెట్టుకుంటే మంచిదని ఈ యొక్క వీడియోని మీకు చెప్తున్నాను.